గుడ్ మార్నింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. వెల్కమ్ టు రాధిక డిఎస్సి క్లాసెస్. ముఖ్యంగా ఎస్ఏ సోషల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూడండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 నేనైతే నోట్స్ చేశాను చాలా క్లియర్గా. అకాడమిక్ బుక్స్ లేని వాళ్ళు మాత్రం ఉంటే లైన్ టు లైన్ చదవండి, ఏది వదలకుండా. అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అని కాదు. సో మొత్తం చదవండి. నేను విద్యా చరిత్రలో, విద్యా దృక్పథాల్లో ముందు 2 పార్ట్స్ చేశాను కదా. ఇప్పుడు పార్ట్ 3లో స్వతంత్రం రాకముందు భారతదేశంలో విద్య అంటే ఏ ఏ కమిటీలు ఏర్పాటు చేశారు, విద్య కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఎవరు ఉన్నారు, ఇవన్నీ క్లియర్గా నోట్స్ అంటే 2 టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుని, అకాడమీ బుక్స్ దగ్గర పెట్టుకుని మీకోసం అయితే నోట్స్ మొత్తం ఫుల్గా ఇస్తున్నాను. చూడండి, కొంచెం ఫాస్ట్గా చదువుతాను. చదవటానికి రాసుకోవటానికి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, బ్రిటిష్ వారు తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా భారతదేశంలో వర్తకం ప్రారంభించారు. బ్రిటిష్ వారు తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా భారతదేశంలో వర్తకం చేయడానికి ప్రారంభించారనమాట. కంటెంట్ కూడా కొంచెం కంటెంట్ పార్ట్ కూడా ఉంటుంది. టెక్స్ట్లో ఇచ్చింది నేను క్లియర్గా రాశాను. చూడండి, ప్లాసీ యుద్ధం అసలు వాళ్ళు నిలదొక్కుకోవడానికి, బ్రిటిష్ వాళ్ళు నిలదొక్కుకోవడానికి భారతదేశంలో పాగా వేయటం అంటారు కదా, ప్లాసీ యుద్ధమే ముఖ్యమైనది. రాజ్యస్థాపన చేయడానికి ముఖ్యమైనది యుద్ధం ప్లాసీ యుద్ధం. అది ఎప్పుడు జరిగిందంటే 1757లో. నెక్స్ట్ 1857 నాటికి భారతదేశం దాదాపుగా వారి పాలనలోకి వచ్చింది. 1857 అంటే 100 సంవత్సరాల కాలంలో దాదాపుగా వారి పాలనలోకి వచ్చింది. 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది. 1858లో ప్రత్యక్ష బ్రిటిష్ రాణి పాలన. అక్కడి నుంచి ఈ పాలన ఎప్పటి వరకు 1947 వరకు కొనసాగింది. ఈ కాలంలో భారతదేశంలో విద్యా వ్యాప్తిలో క్రైస్తవ మిషనరీల పాత్ర ఉంది. అంటే ఈ క్రైస్తవ మిషనరీల ద్వారా భారతదేశంలో ఏం చేశారు, వారి యొక్క విద్యని, ఆంగ్ల విద్యని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇండియాలో సాంప్రదాయ విద్య కొనసాగాల, దాని స్థానంలో ఆంగ్ల విద్య ప్రవేశాలను పెట్టాలా అని చర్చ జరిగి చివరికి మెకాలే మినిట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ డేట్ అయితే డేట్స్ గుర్తుపెట్టుకోండి. మెకాలే మినిట్స్ 1835 ఫిబ్రవరి, ఒక చోట February 2 అని ఇచ్చాడు. కొత్త టెక్స్ట్ బుక్లో 8 అని కూడా ఇచ్చాడు. 2 చాలా 2-3 ప్లేసెస్లో February 2 అని ఉంది, కాబట్టి 2కి ఇంపార్టెంట్ ఇవ్వండి. మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టబడింది. ఫస్ట్ చూడండి, చార్లెస్ గ్రాంట్ 1813. చార్లెస్ గ్రాంట్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1813. ఈస్ట్ ఇండియా వర్తక సంఘంలో ఒక మిలిటరీ అధికారి. నెక్స్ట్ చార్టర్ చట్టం 1833 భారతదేశంలో విద్య గురించి ఆదేశాలు జారీ చేసింది. విద్యా గ్రాంట్ 10,000 నుంచి ₹1,00,000 పెంచబడింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అయితే వచ్చింది. విద్యా గ్రాంట్ ₹1,00,000 పెంచబడింది. ఏ చట్టంలో అంటే చార్టర్ చట్టం. ఈ చార్టర్ చట్టం ఎప్పుడు అమలైందంటే 1833. మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. మెకాలే ఏం చెప్పాడంటే విలియం బెంటిక్ విద్యాశాఖకు అధ్యక్షుడిగా నియమించాడు. ఇతన్ని మెకాలేని నియమించింది ఎవరంటే విలియం బెంటిక్. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ₹1,00,000 భారతీయ సాంప్రదాయ విద్య కోసం ఖర్చు చేయాలా, నెక్స్ట్ దేనికైనా ఖర్చు చేయవచ్చా, సలహా ఇవ్వమని న్యాయశాఖ సభ్యుల్ని ఆదేశించింది. 1835 ఫిబ్రవరి 8 ఇక్కడ రాసాను చూడండి, న్యూ టెక్స్ట్ బుక్లో 1835 ఫిబ్రవరి 8న తన సిఫార్సును ప్రతిపాదించాడు. ఇక్కడ న్యూ టెక్స్ట్ బుక్లో February 8 అని ఉంది, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో February 2 అని ఉంది. సో February 2కి ఇంపార్టెన్స్ ఉంది, అది 2-3 టైమ్స్ ఇదే ఉంది ఈ డేట్. భారతీయ విద్యా సాంప్రదాయాలు ప్రజల గురించి అత్యంత అవమానకరంగా మాట్లాడున్నాడు మెకాలే. భారతదేశంలో ఆంగ్ల మాధ్యమాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేయాలని సూచించాడు. భారతీయ భాషలు అసంపూర్ణమైనవి, అసమర్థమైనవి, వీటిలో శాస్త్రీయ పదజాలం లేదు. మంచి ఐరోపా గ్రంథాలయంలోని ఒక పుస్తకాల భారతదేశ, అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది. ఈ స్టేట్మెంట్స్ ఇచ్చింది మెకాలే మినిట్స్. ఎప్పుడంటే 1835లో. అంటే భారతదేశ విద్య గురించి, భారతీయ భాషల గురించి అవమానకరంగా మాట్లాడింది ఎవరు అంటే మెకాలే మినిట్స్.
నేను ఇచ్చిన thumbnailలో చూసే ఉంటారు, అదే పెట్టాను. ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి. వుడ్స్ తాకీదు, వుడ్స్ డిస్పాచ్ అంటారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, 1854 ఈ సిఫార్సులు ఏం చేసిందంటే విద్యను క్రమబద్ధం చేయాలని సూచించింది. బోధనా మాధ్యమంగా ఆంగ్ల భాషే ఉండాలి. ఎందుకు ఆంగ్ల భాషని ప్రస్తావించారంటే ఆంగ్ల భాష ద్వారా భారతీయులకి విద్య నేర్పిస్తే అది వాళ్ళ అవసరాలను తీర్చుకోవడానికి, అంటే వాళ్ళ యొక్క భావనని మన భారతీయుల మీద రుద్దడానికి ఆంగ్ల భాషని మాధ్యమంగా చేశారనమాట. విద్యా సంస్థలను విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఉన్నత పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలుగా వర్గీకరించారు. విశ్వవిద్యాలయాలు యూనివర్సిటీసు, కాలేజెస్, హై స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్. కలకత్తా, మద్రాసు, బొంబాయిల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని కోరారు, అంటే సిఫార్సు చేసిందనమాట. వుడ్స్ తాకీదు చాలా ఇంపార్టెంట్. కలకత్తా, మద్రాసు, బొంబాయిల్లో విద్యాలయాలు స్థాపించాలని సిఫార్సు చేసింది ఎవరు? వుడ్స్. స్త్రీ విద్యను ప్రోత్సహించాలని భావించింది. స్త్రీకి విద్య కావాలని ప్రోత్సహించింది వుడ్స్ తాకీదు అనమాట. ఇది ప్రముఖమైంది. చూడండి, ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. భారతీయ విద్యా విధానానికి వుడ్స్ పితామహుడుగా పేర్కొనవచ్చు. నెక్స్ట్, హంటర్ కమిషన్. 1882. హంటర్ కమిషన్ యొక్క సిఫార్సులు. వుడ్స్ తాకీదులో చేసిన సిఫార్సులు ఏ మేరకు అమలవుతున్నాయి తెలుసుకోవడానికి ఈ కమిషన్ నియమించారు. ప్రాథమిక విద్య నిర్వహణ జిల్లా బోర్డులకి, మున్సిపల్ బోర్డులకి అప్పగించాలని, ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని సిఫార్సు చేసింది. నెక్స్ట్, ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలలు స్థాపించాలి. మాధ్యమిక విద్య గురించి ఏం చెప్పారంటే బోధనా మాధ్యమం ఆంగ్లం. పాఠ్య ప్రణాళిక 2 రకాలుగా ఉండేది. ఉన్నత విద్య స్త్రీ విద్యకు, ముస్లిం విద్యకు, వెనుకబడిన తరగతుల విద్యకు ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలలో మత విద్యను అందించరాదు, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో మతం గురించి బోధించకూడదు అనమాట. కానీ ప్రైవేట్ పాఠశాలలో మత విద్యను అందించవచ్చు. హార్టాగ్ కమిటీ 1929. హార్టాగ్ కమిటీ 1929 సైమన్ కమిషన్లో ఒక సభ్యుడు అనమాట. 1927లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు కదా, దానిలో ఉన్న ఒక సభ్యుడు హార్టాగ్. ఢాకా విశ్వవిద్యాలయ మాజీ కులపతి అయిన ఫిలిప్ హార్టాగ్ అధ్యక్షతన భారతదేశంలో విద్యా వ్యాప్తికి చర్యల గురించి ఒక కమిటీ 1929లో రూపొందించింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనబాహుళ్యానికి కనీస విద్యను అందించడం, ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలని, గుణాత్మకంగా ఉండాలని, పాఠశాలలపై పర్యవేక్షణ పెంచాలని, కాలనిర్ణయ పట్టిక ఉండాలని, ప్రాథమిక విద్య 4 సంవత్సరాలు ఉండాలని, తగినంత మంది ఉపాధ్యాయులు నియమించాలని భావించింది. ఇక్కడ 2 వర్డ్స్ వాడారు, వృధా, స్తబ్దత. వృధా అంటే ప్రాథమిక విద్య పూర్తి కాకముందే బడి మానేస్తున్నారని, అది వృధా అనమాట. వృధా అంటారు. అదే తరగతిలో కొనసాగుతున్నారు అని చెప్పడమేమో స్తబ్దత. దీనినే వృధా, స్తబ్దత అంటారు. నెక్స్ట్, సార్జెంట్ కమిటీ 1944. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారతీయ విద్యా స్థితిగతులలో భాగంగా ప్రభుత్వ విద్యా సలహాదారు జాన్ సార్జెంట్ నియమించింది. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి తన నివేదిక సమర్పించారు. CABE అంటారు కదా, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీనినే సార్జెంట్ విద్యా పథకం అంటారు. ఈయన ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయాల వరకు సిఫార్సులు చేశారు. మొత్తం విద్యకి సంబంధించిన మొత్తం సిఫార్సులు చేసిందంటే ప్రాథమిక స్థాయి నుంచి యూనివర్సిటీల వరకు సిఫార్సులు చేసిందంటే సార్జెంట్ కమిటీ. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల బాలబాలికలు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని సిఫార్సు చేశారు. 11 నుంచి 17 సంవత్సరాల మధ్య పాఠ్య ప్రణాళిక 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ ఉన్నత పాఠశాలలు, 2 వృత్తి విద్య ఉన్నత పాఠశాలలు. ఇంటర్ని రద్దు చేయాలి, అంటే 11వ తరగతిలో హై స్కూలు, 12వ తరగతికి PUCలు అంటారు కదా, అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్. విశ్వవిద్యాలయ విరాళాల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. సాంకేతిక వృత్తి విద్యా విషయాల బోధనకు పార్ట్ టైం, ఫుల్ టైం
పాఠశాలలు ప్రారంభించాలి. అంగవైకల్యం గల విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలలు ఉండాలని సిఫార్సు చేశాడు. 30 మందికి ఒక శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఉండాలి. సీనియర్ బేసిక్ స్థాయిలో 20 మందికి ఒకరు ఉండాలి. ఉపాధి కేంద్రాలు స్థాపించాలి. ఇంపార్టెంట్ బిట్టు, అన్ని స్థాయిల విద్య గురించి సిఫార్సు చేసిన కమిటీలో ఇది మొదటిది. అన్ని స్థాయిలు అంటే ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అని అర్థం. ఇక్కడ చూడండి, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్టు. ఆగ్రా ప్రాంతంలో హలక్బందీ పాఠశాలలు స్థాపించబడ్డాయి. హలక్బందీ 1882 నాటికి మన దేశంలో 82,916 ప్రాథమిక పాఠశాలల్లో 21 లక్షల మంది విద్యార్థులు నమోదైనట్టు పిఎల్ రావత్ అభిప్రాయపడ్డాడు. 1882 టైంలోనే 82,916 మంది ప్రాథమిక పాఠశాలలో, అన్ని ప్రాథమిక పాఠశాల 21 లక్షల మంది ఉన్నారంట. 1844 గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్ ఉద్యోగ అవకాశాలను కేవలం ఆంగ్ల భాష అభ్యసించిన భారతీయులకు మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో 1877లో ప్రవేశాలను కల్పించి స్త్రీ విద్యను సాధించాయి. చంద్రముఖి బసు అనే తొలి భారతీయ మహిళ పట్టభద్రురాలైంది. ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం హంటర్ కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం. ఫస్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఫిబ్రవరి 3, 1882లో సర్ విలియం హంటర్ అధ్యక్షతన 20 మంది సభ్యులతో లార్డ్ రిప్పన్ నియమించాడు. లార్డ్ కర్జన్ 1899 కాలంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభించింది. 1902లో విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పాటు చేసింది లార్డ్ కర్జన్. చాలా ఇంపార్టెంట్. 1902లో విశ్వవిద్యాలయ కమిషన్ను ఏర్పాటు చేసింది లార్డ్ కర్జన్. గోఖలే తీర్మానాలు. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు గోపాలకృష్ణ గోఖలే. ఇతను 1910లో చేశారు, అంటే సభ్యత్వం చేశారన్నమాట. నిరక్షరాస్యులు, అమాయకులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు, పోటీ పడలేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు, వాదించాడనమాట. 6 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక ఇవ్వాలని సూచించారు. 1911లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అదేంటంటే 6 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు బడిలో చేర్చిన వారి తల్లిదండ్రులను కూడా శిక్షించాలని మొట్టమొదటిగా సూచించింది ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. శాడ్లర్ కమిషన్ 1917. 1916లో కాశీ విశ్వవిద్యాలయం, 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించారు. డేట్స్ చాలా ఇంపార్టెంట్. 1916లో కాశీ, 1918లో ఉస్మానియా యూనివర్సిటీలు అన్నమాట. 1917లో కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క సమస్యలతో పాటు సూచనలు ఇవ్వడానికి లీడ్స్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ మైకెల్ శాడ్లర్ అధ్యక్షతన 6 సభ్యులతో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సూచనల మేరకు విశ్వవిద్యాలయాలన్నీ ఇంటర్మీడియట్ను వేరు చేయడం జరిగింది. డిగ్రీ కోర్సును 3 సంవత్సరాలు గాను, అంటే 10th క్లాసు ఇంటర్మీడియట్ వేరు చేశారు కదా, డిగ్రీ 3 సంవత్సరాలు, 10+2+3 విద్యా విధానం ప్రతిపాదించారు. మొన్నటి వరకు మనకున్నది ఇదే. నెక్స్ట్ 1921 నుంచి 1937 మధ్య పరిణామాలు. 1921న కేంద్రీయ విద్యాలయ సలహా బోర్డు, అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థాపించబడింది. 1921. ఓకే, చూడండి ఇక్కడ ఏబి అనేది 1, 2 కదా, ఏబి లెటర్స్ ఏ ఫస్ట్, బి సెకండ్, కాబట్టి చూడండి 1921 అలా గుర్తుపెట్టుకోండి. 1935లో ఈ బోర్డు పునర్వ్యవస్థీకరించబడింది. నిర్బంధ ప్రాథమిక విద్య పంజాబ్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో కొంతమేరకు అమలైంది. 1937 నుంచి 1947 మధ్య పరిణామాలు. భారతీయ విద్యా చరిత్రలో ఏ డికేడ్ ఆఫ్ ప్రొవిన్షియల్ అనాటమీగా అని వ్యవహరిస్తారు. వార్ధా పద్ధతి. ఈ పద్ధతి తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ అంటే ప్రాతిపదిక విద్యగా మారింది. 1945 ప్రాంతంలో నయీ తాలీం అనే పేరుతో ఈ విధానం మొదలైంది. అబాట్వుడ్ నివేదిక 1937 బాలికల విద్యపై నిర్లక్ష్యం తగదని, ఉండకూడదని, వీరి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించింది. ఉపాధ్యాయులకు 2 సంవత్సరాల వృత్తి శిక్షణ ఇవ్వాలని, నిజ జీవితానికి
పనికి వచ్చేలా ఉండాలని సూచించింది. మహిళా ఉపాధ్యాయులను నియమించాలని, శిశు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, కృత్యాల ద్వారా బోధించాలని సూచనలు ఇవ్వడం జరిగింది. సార్జెంట్ ప్లాన్లో కొన్ని బిట్స్ ఉన్నాయన్నమాట, చూడండి. 3 నుంచి 6 సంవత్సరాల మధ్య పిల్లలకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏర్పాటు. 1984 నాటికి, అనగా 40 సంవత్సరాల కాలంలో 6 నుంచి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. ఇవి సిఫార్సుల్లో కొన్ని అన్నమాట. విద్య వల్ల కేవలం ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించబడుతూ పాశ్చాత్య జీవన విధానంలో తృప్తి చెందలేము. విద్య శాస్త్రీయ పరంగా ఉండాలని, మానవతా విలువలు, ఆధ్యాత్మిక విలువలు పెంపొందేలా ఉండాలని చెప్పింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈనాటి ప్రాథమిక విద్యా విధానం వృధాయే కాకుండా హానికరమైంది కూడా. పిల్లలు దురలవాట్లు, విద్యను పనికిరాని విషయాలన్నీ నేర్చుకుంటున్నారని చెప్పింది మహాత్మా గాంధీ. అప్పుడే పిల్లల గురించి అలా చెప్పాడు. ఇప్పుడు పిల్లల్ని చూస్తే గాంధీ గారు ఏ విధంగా మాట్లాడతారో మీరే అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది అంటే స్వతంత్రం రాకముందు మనకు ఏర్పాటు చేసిన కమిటీలు మొత్తం బిట్స్ అయితే మీకు క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 4 టాపిక్ పెద్దది కదా, పార్ట్ 4లో మిగతా వీడియో చేస్తా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ కాస్త పాజిటివ్గా పెట్టండి. పీడిఎఫ్లు అడగడానికి ట్రై చేయకండి మాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు పీడిఎఫ్లు పెట్టే టైం లేదు. నేను ప్రిపేర్ అవుతూ మీకైతే ప్రిపేర్ అయిన నోట్స్ మీకు ఇస్తున్నాను. సో పాజిటివ్గా రెస్పాండ్ అవ్వండి. థ్యాంక్ యూ.